బంధు పథకాలే ఓడించాయి. బంధు పథకాలే తమల్ని ఓడించాయి. సిట్టింగ్లపై ఉన్నటువంటి బంధు ప్రీతి ఏదైంది, ఇవన్నీ కూడా మమ్మల్ని ఓడించడానికి ప్రధానమైనటువంటి కారణాలు అయ్యాయని చెప్తా ఉన్నారు కేటీఆర్. నిన్న జరిగినటువంటి అనేకమైనటువంటి సమీక్షలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా లోక్సభలో వారీగా జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో కీలకమైనటువంటి చెప్తా ఉన్నారు. ఎందుకు ఓటమి జరిగింది, ఎందుకు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనే అంశంపై ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తా ఉన్నారు. సిట్టింగ్లకు టికెట్లు వికటించాయి. కేసీఆర్ సీఎం కానందుకు జనం బాధపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు బీఆర్ఎస్ కి లాభం. కొత్త జిల్లాల రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు. జహీరాబాద్ పార్లమెంటు సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇక నిన్న జహీరాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. ఆ సందర్భంగా సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వటం వల్ల నష్టం జరిగింది. కేసీఆర్ సీఎం కానందుకు జనం బాధపడుతున్నారంటూ కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతుంది. దానికి బీఆర్ఎస్ కే లాభం చేకూరనుంది. భారీగా సీట్లను గెలుచుకొని ఉంది బీఆర్ఎస్ అనే ఆశాభావన వ్యక్తం చేశారు. బంధు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధు పథకాల వల్లే ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. ఇచ్చిన వారు ఉంటే ఇవ్వని వారికే కోపం వచ్చి ఈ విధంగా ప్రభుత్వంపై కక్ష తెచ్చుకొని కాంగ్రెస్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అనే అభిప్రాయము ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఆ బంధు పథకాలు వికటించడం వల్లే అసెంబ్లీలో ఓటమికి ప్రధాన కారణమైందని కూడా చెప్తా ఉన్నారు. బంధు పథకాలు వికటించి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగినటువంటి జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందని, దీంతో బీసీ బంధు, రైతు బంధు, మైనార్టీ బంధు, దళిత బంధు వంటి పథకాలు సాయము ప్రజలు బీఆర్ఎస్ వ్యతిరేకత చేశారన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉండేలా బాగుండేదని అభిప్రాయం బలంగా ఉందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగవని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ సీఎం కాలేదని బాధపడుతున్నారని, ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదన్నారు. 85-89 మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. మొన్న కాంగ్రెస్ కు ఓటేసినటువంటి వాళ్ళు పునరాలోచన పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచిందన్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. ఈ 3 ముక్కలాట మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పట్ల సానుభూతి కాంగ్రెస్ కు దూరమైనటువంటి వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతుందని కూడా ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను రద్దు చేస్తుందని కూడా విమర్శించారు. నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూట కట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడే నిరసనగా సెగలు మొదలయ్యాయని కూడా అన్నారు. అప్పుల ఊపి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా ఆరోపించారు. గతంలో సానుకూల తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం కడుపు చించుకొని కొట్లాడింది బీఆర్ఎస్ మాత్రమేనని, బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పేరునే మర్చిపోతారు, తెలంగాణ పేరునే మార్చేస్తారంటూ కూడా కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.